నువ్వు ఒక బుల్లెట్ ని వేస్ట్ చేస్తా తెలిసిందా? అసలు మీరేం చేస్తున్నారు? జోసెఫ్, ఇది బుల్లెట్ ప్రూఫ్, అందుకే పెట్టుకున్నాను. నీ ప్రాణాలు కాపాడడానికి అదేం బుల్లెట్ ప్రూఫ్ కాదు. మమ్మీ, అనవసరంగా అతనితో అలా మాట్లాడకు. చూస్తే గొడవ పడేలా ఉన్నాడు. నేను పెట్టుకున్న హెల్మెట్ కింద పడేసి షూట్ చేశాడు. అది అసలు హెల్మెటే కాదు. నా మాట విని గొడవ పెట్టుకోవద్దు మమ్మీ. నువ్వేంటి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి, నేను ఇక్కడి నుంచి చూస్తాను. థ్యాంక్ యూ హెల్మెట్. ఓరి దేవుడా, అతను చనిపోయాడు. అతని దగ్గర బుల్లెట్స్ ఉన్నాయో చెక్ చేయి. వాణ్ణి నువ్వే కదా చంపావు, వెళ్ళి చెక్ చేయి. ఇక్కడేదో ఉంది. ఏముంది? అదేంటో వెళ్ళి చూడు. ఆ రూమ్లో ఎవరున్నారో చూడు. ఓరి దేవుడా, ఏమైంది? ఈ అమ్మాయి చనిపోయింది. ఆ చచ్చిన వాడికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందా? అతని కూతురు. అయితే పూడ్చిపెట్టుకుంటే ఇక్కడ ఎలా ఎందుకు పెట్టు కూర్చున్నాడు? బయటికి వెళ్తే ప్రమాదం అనుకుని ఉండొచ్చు, లేదంటే తన కూతుర్ని ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. ఈ నైట్కి ఇక్కడే ఉండి తెల్లవారుగానే బయలుదేరదాం. ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే ఉండబోతున్నాం. ఆ రూమ్లో ఏమున్నాయి? చనిపోయి ఒక అమ్మాయి పడుంది, అంతకు మించేం లేదు. నీకు ఇటువంటివన్నీ కామన్ అనుకుంటా. హే, ఇక్కడ ఏమున్నాయో చూసారా? గాడ్, ఇది నాకు ఇష్టమైన గ్రీన్ టీ. ఇది నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టు. వావ్, ఇది కూడా సూపర్గా ఉంది కదా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ
రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు, రాజా. ఆపండి 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 మై డియర్ ఫ్రెండ్స్. హలో, మీరెలా ఉన్నారు? హలో. హాయ్. హాయ్. మీరంతా ఏం చేస్తున్నారు? దీన్ని తీసుకుని మేము ఆ కొండ పర్వతం పైకి వెళ్తున్నాం. దీన్ని తీసుకుని ఆ కొండపైకి వెళ్తారా? ఎందుకని? అక్కడికి వెళ్తేనే దేవుణ్ణి ప్రార్థించగలం. ఎందుకు? ఎందుకంటారేంటి? దేవుణ్ణి ప్రార్థించడానికి. ఇంతకంటే చేయడానికి మంచి విషయం ఏముంది? ఆ కొండ పర్వతం పైకెళ్తే దేవుడితో మాట్లాడొచ్చు. అందుకనే మేం వెళ్తున్నాం. ఇలా చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు. ఒక్క విషయం మర్చిపోవద్దు, ఈ ప్రపంచానికి అంతమంటూ లేదు. అర్థమైందా? అందుకే దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఆ పైకి వెళ్ళిన తర్వాత దేవుడు లేకపోతే తిరిగి వచ్చేస్తారా? అక్కడ అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తాం, దొరికినవి తింటాం. ఇది ఇక్కడ ఇరుక్కుపోయింది. మీరేమంటున్నారు? దేవుడు మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడా? నేను మా రథానికి ఏమైందో చూస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేస్తారా? ఖచ్చితంగా. ఇది కదలట్లేదు. మీరు కూడా వచ్చి ఒక చేయి వేయండి. రండి. గట్టిగా నెట్టండి. నెట్టండి. అందరూ సిద్ధమేనా? నెట్టండి, గట్టిగా నెట్టండి. కౌంట్ చేస్తున్నాను. 1 2. ఇప్పుడు నెట్టండి. అంతే, గట్టిగా నెట్టండి. 1 2 3. స్పీడ్గా నెట్టండి. 1 2. గట్టిగా నెట్టండి. అంతే, మీరు సాధించారు. వెరీ గుడ్, మీరు నిజంగానే సాధించారు. అందరూ కలిస్తే ఏదైనా సాధించొచ్చు అన్నదానికి నిదర్శనం. దాన్ని నాకు ఇవ్వండి. అవునవును, మనకి చాలా అదృష్టం. మీరు కూడా మాతో కలిసి వస్తారా? మంచి చేయాలనుకుంటున్నాం. మాతో రావచ్చు కదా? చాలా థ్యాంక్స్. అక్కడ నా కూతురు వెయిట్ చేస్తూ ఉంది. అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మేమందరం కూడా ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాం. మీరు నా కూతురు లాంటివారు కాదు, చెల్లి లాంటివారు. మిమ్మల్ని కూడా మాతో జాయిన్ చేసుకోవడానికి అలా ఆశపడుతున్నాను. అన్నందుకు థ్యాంక్ యూ, బట్ నేను రాలేను. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా? లేదు, ఏమీ తినకుండానే మేము ఇలా వెళ్తున్నాం. కానీ దేవుడు మిమ్మల్ని అలా చూస్తూ వదిలేడు కదా. ఇది మీరు తీసుకోండి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. నిజంగానా? థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మళ్ళీ పాట పాడదామా? ఏంటిది? మేం వచ్చేటప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాం, అదే అంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వావ్, బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. కానీ మీరు ఆ కొండపైకి ఎలా వెళ్ళగలరు? ట్రై చేసి చూద్దాం. సరే, బయలుదేరమంటారా? రండి రండి రండి, తొందరగా పట్టుకోండి. తొందరగా రండి. చెయ్యటవండి. ఇక జాగ్రత్తగా మనం బయలుదేరదామా? బయలుదేరదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ఎవరైనా కార్ ఆర్డర్ చేసుకున్నారా? దీన్ని ఎక్కడి నుంచి కనిపెట్టి తీసుకొచ్చావు? ఇది రోడ్లో పార్క్ చేసింది. చూస్తే ఎవరు లేరు, వేసుకొచ్చేసాను. పైగా కీ కూడా కార్కే ఉంది. ఈజీగా తెచ్చేసాను. దీంతో మనం ఈజీగా తప్పించుకోవచ్చు. మనం దీనిలో ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. ముందు ఎంత భయపడిపోయానో తెలుసా? చూడ్డానికి క్లైమేట్ బాగుంది కదా. అవును, నిజమే. కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళే ఈ జర్నీ చాలా బాగుంది. ఎందుకన్నా స్పీడ్గా డ్రైవ్ చేయడం తెలీదా? అట్లీస్ట్ మీరు గంటకు 60 కిలోమీటర్లు. ఎందుకని? ఎందుకంటే మనం ఇక్కడే ఉంటే మృగాలు మనపై దాడి చేస్తాయి కాబట్టి చెప్తున్నాను. అందుకే కొంచెం స్పీడ్గా వెళ్ళు. నువ్వు ఇంకేదో ప్లాన్ చేసుకున్నట్టున్నావు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎందుకని మంచిది కొంచెం స్లోగా వెళ్ళు. ఎందుకంటే ఇక్కడ క్రాఫ్ట్స్ పెడతారు. 100 మైళ్ళ దూరంలో ఒక డీసెంట్ గ్రామం ఉంటుంది. అక్కడ రేడియేషన్ ప్రాబ్లం ఉండదనుకుంటున్నాను. అయిపోయింది. ఇకపై మనం నడిచే వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ బ్లూ బ్రిడ్జ్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి.
అక్కడికి వెళ్తేనే మనం బయటపడగలం. సూజీ, నీ ఫోన్ సిగ్నల్స్ ఒకసారి చెక్ చేయి. ఎందుకంటే శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ వస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అసలు సిగ్నలే రావట్లేదు. ఇక్కడ 1% సిగ్నల్ కూడా రావట్లేదు. అసలు టెక్నాలజీయే లేని ప్లేస్లో మనం ఇరుక్కుపోయాం. ఈ ప్రపంచమే అలా ఇరుక్కుపోయింది. మనం ఇంకా ఇలా ఎంత దూరం వెళ్ళాలో తెలియడం లేదే. వెళ్లే వరకు వెళ్తూనే ఉందాం. మన కొత్త ఫ్రెండ్ని చూసారా? ఇందులో ఏముందో చూడండి. హలో మిస్టర్ పీచెస్, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని చూసారా? ఇది మనకు సహాయం చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఓరి దేవుడా, ఏంటిది? దీనికోసమైనా ఈరోజు నైట్ మనం పార్టీ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది చాలా సూపర్గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. నిజంగానే ఇది చాలా బాగుంది. న్యూక్లియర్ వార్ తెలుసుకుని ముందే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారా? ఏదేమైనా సరే మనకు మంచి జరిగింది కదా. న్యూక్లియర్ బాంబు వల్ల ఈ ప్రపంచానికే ప్రమాదం ఉంది. మీరు దాని గురించి ఏం ఆలోచించరా? ఇప్పుడున్న పొజిషన్లో దాని గురించి ఆలోచించి ఏం చేయగలం చెప్పు. అంతే కదా, లేకపోతే నా కెరియర్ సూపర్గా ఉండేది, నాకు మంచి ఉద్యోగం కూడా దొరుకుండేది. కానీ అన్ని తలకిందులు అయిపోయాయి. నేను 5 మినిట్స్లో వస్తాను, ఉండండి. నాకు కూడా కొంచెం ఇస్తావా? అది ఇక్కడున్న ఇస్తానుండు. ఇదిగో. ఇది నీకు కావాలా? ఇవంటే నాకు చాలా ఇష్టం, తెలుసా నీకు? గాడ్, ఇది పాడైపోయినట్టుంది. నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, అది నాది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్నవన్నీ మాకు కూడా సొంతమే. అది నేను కావాలని తెచ్చుకున్నాను, ఇలా ఇచ్చేయి. ఓరి దేవుడా, నీకు అసలు మర్యాద అనేది తెలీదా? ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలో నీకు చిన్నప్పటి నుంచి నేర్పలేదు. మేము లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయి ఉండేవాడివి తెలుసా? నేను లేకపోయినా మీరు చచ్చేవాళ్ళు. మీరెవరు ఇక్కడ లేకుండా సుజీ నేను ఉంటే బాగుండేది. అదెలా కుదురుతుంది? సూజీ నీతో పాటు ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నావు? కరెక్ట్గానే చెప్పారు. సుజీ ఎవరితో ఉంటుందో అడగాలి కదా. కాఫీ తాగుదామా? తాగుదాం, బాగుంటుంది. బాగోపోతే ఏమనుకోవద్దు, కానీ బానే ఉంటుంది. థ్యాంక్ యూ. షేర్ చేసుకుందామా? ఎవరొద్దన్నారు? నిజంగా అంటున్నావా సుజీ? మీ డాడీని చంపిన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నావా? సూజీ, నీలాంటి దుర్మార్గుణ్ణి నా జీవితంలో చూసిందే లేదు. నువ్వు అనుకుంటుంది ఏది నిజం కాదు. సుజీ, సుజీ నన్ను క్షమించు. నువ్వెందుకని అలా మాట్లాడావు?
నన్ను క్షమించి నా మూడు సరిగా లేక అలా మాట్లాడేశాను. నువ్వు అలా మాట్లాడతావని నేను అనుకోలేదు. మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆయన చనిపోకుండా ఉండుంటే బాగుండు. నా మనసు చాలా బాధగా ఉంది. ఆయన స్థానంలో నువ్వు ఉంటావా? ఖచ్చితంగా నేనుంటాను. మనిద్దరం సుఖంగా సంతోషంగా జీవిస్తాం. అసలు ఏమైంది నాకు? సుజీ, సూజీ, 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 మై బేబీ. సూజీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడి కనుక నా కంటికి కనపడితే చంపేస్తాను. ఏంటో నాకు అసలు అదృష్టం అనేది లేదు, అందుకే ఇలా జరుగుతుంది. నువ్వు భయపడుకు, నన్ను భయపెట్టద్దు. అసలు నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. నువ్వే మా ఇంటికి వచ్చావు, మేము ఇక్కడే జీవిస్తున్నాం. నువ్వు ఈ టవర్ ని చూసే కదా ఇక్కడికి వచ్చావు. కానీ ఇందులో వాటర్ లేదు, నీకు అదృష్టం కూడా లేదు, అది పనిచేయడం ఓ లేదు. అలాగా? కానీ చూడడానికి దాని ఆకారం బాగానే ఉంది కదా. బాగుంటే ప్రయోజనమే ఉంది, పనిచేయాలి కదా. యాక్చువల్లీ దీన్ని చూసి మేము ఇక్కడికి నీతో పాటు వచ్చాం. ఇంకెవరున్నారు? నేను, నా వైఫ్ ఉంటున్నాం. నా పేరు జోఫర్సన్, నా వైఫ్ మిల్లీ. నా పేరు కేట్. నువ్వు మాతో కలిసి వ్యాపారం చేస్తావా? నువ్వేమంటున్నావు? నీకేం కావాలి? మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. మేము ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఇక నువ్వే మమ్మల్ని బయటికి తీసుకెళ్తావు అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేనైతే నా ఆర్టిస్ట్కి వెళ్ళాలి. మేము అక్కడికి రాము, ఎందుకంటే మేము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మీరు చనిపోవాలనుకుంటున్నారా? అలా అనుకుంటే చావు కోసం కష్టపడాలి. చూడు, మా దగ్గరున్న ఆహార పదార్థాలు అయిపోయే, తనకు ఒంట్లో బాలేదు. అణుబాంబు పేలిన రేడియేషన్ వల్లే తను ఇలా తయారయ్యింది. ఇందులో మా తప్పేముంది? మాకు జీవించడానికి కూడా హక్కు లేదా? మా పిల్లలు వదిలి వెళ్ళిపోయారు, తిండి కూడా లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అది బ్లాస్ట్ అయినప్పుడు నేను అక్కడే ఉండి చూశాను. ఆ న్యూక్లియర్ బాంబు వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయి. ఇందులో ఇంకా 3 బుల్లెట్లు మిగులున్నాయి. దాంతో నన్నేం చేయమంటున్నారు? ఇకపై దీన్ని ఉపయోగించలేను. ఇది నీ దగ్గర ఉంటేనే మంచిది. దయచేసి నీ దగ్గర ఉంచుకో. నీకంటూ చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నా కూతురుంది. ఈ ప్రాంతంలోనే తను ఎక్కడ ఉండొచ్చు.
ఈ లోకంలో బ్రతికుండడం కంటే చచ్చిపోవడం మంచిది. ఇక్కడే నువ్వు హత్యలు చేయడం మొదలు పెడుతున్నావు. దాన్ని నీ దగ్గరే ఉండనివ్వు. నువ్వు న్యాయం చేయగలవు. ఇల్లు లేకుండా జీవించడం కష్టం. నిజం చెప్పాలంటే మా బ్రతికే నాశనం అయిపోయింది. ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది. ఇకపై మేము బ్రతుకున్న ఉపయోగం ఏంటో చెప్పండి. అందుకే నాకు అందులో ఒక బుల్లెట్ ప్రశాంతతనిస్తుంది. ఎక్కడ చూసినా పొల్యూషన్. ప్రపంచం మొత్తం మారిపోయింది. నాకు బ్రతకాలని లేదు. ఇప్పుడే చనిపోవాలని ఉంది. నేను పెద్ద తప్పు చేసేసాను. అతని మాట వినుండకూడదు అసలు నేను. దేవుడంట. ఏంటి దేవుడా, ఎలా ఉన్నావు నువ్వు? ఇక్కడున్న వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారా అని మీరు నేను పిలవంగల్లా వచ్చేస్తారా ఏంటి? నా జీవితంలో ఇలాంటి సంఘటన చూస్తానని నేను అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉన్న మా కుటుంబాన్ని నువ్వు ఒక్క రోజులో విడదీసేశావు. నా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. భర్తని పోగొట్టుకుని కూతురు తప్పిపోయి ఒంటరిగా ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. అసలు మా మీద నీకు ప్రేమ జాలి లేదా? ఇకపై నా జీవితంలో సంతోషమే లేదు. నా జీవితంలో వెలుగంతా పోయింది. అసలు నువ్వు ఉన్నావో లేదో తెలీదు. ఆ బ్లూ బ్రిడ్జ్ ఎక్కడుందో నేను కనిపెట్టాలి. అలాగే నా కూతుర్ని కూడా కనిపెట్టాలి. వీళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నారా? వీళ్ళకేం పిచ్చి పడిందో తెలియడం లేదు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎందుకు మీరెవరు? నేను సరెండర్ అయిపోతున్నాను. దయచేసి నన్నేం చెయ్యొద్దు. మీరు పోగొట్టుకున్నారు కదా, మనం అందరం కూడా పోగొట్టుకున్న వాళ్ళమే. నువ్వు నిజంగానే తప్పిపోయావా? నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేను చూస్తే అలా అనిపిస్తుంది. అవును, నేను నిజమే చెప్తున్నాను కదా. నేను నిన్ను టచ్ చేసి చూడొచ్చా? ఏ వద్దు, నువ్వు నన్ను కొట్టకూడదు. ఎందుకంటే నేను చూసే ప్రతిది కూడా నాకు నిజమని అనిపించడం లేదు. అంతేకాదు ఇదంతా తప్పుగా ఉంది. ఎలాగైనా తప్పించుకోవాలి. అయితే నువ్వు నిజంగానే ఇక్కడున్నావా? చెప్పు. నన్నేం కన్ఫ్యూజ్ చేయకండి. నిజంగానే నేను ప్రాణాలతో ఉన్న మనిషిని. నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నాకు ఒక హెల్ప్ చేయి ప్లీజ్. నా స్నేహితులు నేను పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. నేను కూడా అంతా కోల్పోయాను. నా హస్బెండ్ చనిపోయారు. నా కూతురు తప్పిపోయింది. తను ఎక్కడుందో కనిపెట్టాలి. టచ్ చేయకు. నీకంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్మొచ్చు. ఈ చెట్టుని చూసావా? అది నిన్ను చంపేస్తుంది. ఇది నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఇందులో రేడియేషన్ ఉంది. ఇందులో ఉన్న డార్క్నెస్ తెలుస్తుంది. చూసావా? సమయానికి వచ్చి మీరు నన్ను కాపాడారు. ఓ, ఆ డార్క్నెస్ ట్రీ లాగా నేనేం మోసమైనను కాదు. మనం అందరినీ కనిపెట్టి తీరాలి. నా ఫ్రెండ్స్ అందరూ ప్రాణాలతో ఉన్నారని నమ్ముతున్నాను.
నేను ఇక్కడ నుంచి బ్లూ బ్రిడ్జ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అది ఎక్కడుందో మీకు తెలుసా? నాకు అది తెలుసు. నాకు దాని గురించి బాగా తెలుసు. నేను అక్కడ చాలా సార్లు వెళ్ళాను, చూసాను కూడా. మ్యాప్లన్నిటిని నేను చదవగలను, ఎందుకంటే నా బ్రెయిన్లో ఉన్నాయి కాబట్టి. నిజంగానా? చచ్చే వరకు దాన్ని అలాగే ఉండనివ్వాలి. ఇది నీ తల స్ట్రైట్ గా పెట్టి చూస్తూ ఉండి వెనక్కి తిరిగి నన్ను చూడొద్దు. మనం ముందుకు వెళదాం, సరేనా? సరే, వెళ్దాం. నాతో పాటు రండి. లేదు, నేను రాలేను. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. అతని పేరు శాంసన్. ఇప్పుడు దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను తప్పించుకోగలను. ఇదే చివరి టిన్, జాగ్రత్తగా తాగు. థ్యాంక్ యూ. అందరూ ఇలా చూడండి. ఆ సౌండ్ మీకు వినిపిస్తుందా? ఏయ్, అక్కడే ఆగు. రిలాక్స్. మేమెవరు